ఎక్కడైతే కార్యక్రమాలు జరిగినాయో ఆ ప్లేస్ లోనే ఉన్నాం. అంటే ఇప్పుడు లవ్ చేసింది ఆయన అయితే ఈయనని ఎందుకు చంపారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళకి ప్రోత్సాహం మీడియా ఇస్తున్నారు. డ్యూటీ కదా. ఏడ జరిగింది ఇది? ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ చేసారు ఈ విషయం? ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో నలుగురు అరెస్ట్ చేసిరా పోలీసు వారు? ఆయన పేరేంది? అమ్మాయిని లేపుకోపోయిన ఆయన పేరేంది? హాయ్ హలో వెల్కమ్ టు E960 TV. నేను మీ సంతోష్. అండ్ మనం ఎల్లంపల్లి విలేజ్ ఏదైతే కులాంతర వివాహం అంటే లవ్ చేసి అమ్మాయిని తీసుకుపోయిన అబ్బాయి వాళ్ళ అన్నయ్య అంటే పెట్రోల్ పోసి కాళ్ళబెట్టి చేసింది ఏదైతే ఉందో సంఘటన, ఆ విలేజ్కి రావడం జరిగింది. ఇక్కడ ఇది ఏదైతే అంటే తరచుగా జరుగుతూ ఉన్నాయి ఈ కులాల మధ్యలో. అంటే తమ్ముడు అమ్మాయిని లేపుకొని వెళ్తే అన్నం చేయడం అనేది ఇది ఒక విచిత్రం లాగా ఉంది. మనం ఇప్పుడు ఆయన ఎక్కడైతే కార్యక్రమాలు జరిగినాయో ఆ ప్లేస్లోనే ఉన్నాం. ఒకసారి వాళ్ళ పెద్దనాన్న ఎవరో ఉన్నారు ఇక్కడ, పెద్దనాన్న చిన్నాన్న కూడా ఉన్నాడు. ఇదే ప్లేసు రాజశేఖర్ ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ గారి దాన సంస్కారాలు జరిగింది ఇక్కడే. అండ్ ఏం జరిగింది అసలు? ఏమైంది అసలు? ఎందుకు ఈయనను అసలు ఏం జరిగింది? అసలు మ్యాటర్ ఏమైంది? అసలు ఏంది అసలు? తమ్ముడు ఏమవుతాడు నీకు? ఈయన కొడుకు అవుతాడు. మీరు చిన్నానా ఆయనకి? చిన్నానా. అసలు ఏం జరిగింది అంటే మీ చిన్న కొడుకు ఇంకో అమ్మాయిని లేపుకొని పోయిండా? ఓకే. వాళ్ళు ఏమిటి వాళ్ళు అమ్మాయి వాళ్ళు? కావాలి వెంకటేశ్వర. అసలు ఏం జరిగింది? ఏమైనా ఐడియా ఉందా నీకు ఏం జరిగింది అనేది? చిన్నప్పటి నుంచి ఏదో ఊళ్ళో కదా, ఊళ్ళో కనుక ఏదో ఇష్టపడ్డారు. మామూలు ఇక మనం కూడా పడ్డాం కదా, అట్లే ఇష్టపడ్డారు. ఎవరు? ఈ మీ చిన్న కొడుకు మీ అన్న కొడుకులా వీళ్ళు? అన్న కొడుకు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకున్నారా వాళ్ళు? ఎట్లా ఏం జరిగింది? రైట్ ఫ్రెండ్ పోయి లవ్ చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు ఈయనని ఏ విధంగా చంపారు ఈయనని? అరే ఇప్పుడు తమ్ముడికి ఇప్పుడు మన తమ్ముడు వచ్చే ఊరుకబా ఏమైంది అంటే ఫోన్ చేసిన పాపానికి పరిస్థితి. ఈయనని ఇప్పుడు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి కాలబెట్టారు. అదే మా కోడిపిల్ల భార్య ఆడితే, మా కొడుకు భార్య ఆడితే ఆమె కూడా చెప్తాను. ఇప్పుడు ఎవరైతే మీ చిన్న కొడుకు ఉన్నాడో, చిన్న కొడుకు ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని లవ్ చేసిండో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చేసారు అనుకుంటున్నారు? ఇది వాళ్ళ ఫాదరా? వాళ్ళ ఫాదర్ ఇంకా ఉన్నారు. మా కులానికి చెందినోడు ఇంకో మీ కులానికి సంబంధించిన వాన్ చేయాల్సినట్ట. ఇంకా మొత్తం 4 క్యాండిడేట్లు, 4 అసలు, ఇంకా 3 ప్రోత్సహించినట్టు, మొత్తం 7 మంది. 4 అసలు ప్రోత్సహించిన వాళ్ళు, ఒక 3 7 మంది అని కన్ఫామ్. ఓకే. అంటే ఇప్పుడు లవ్ చేసింది ఆయన అయితే ఈయనని ఎందుకు చంపారు అనుకుంటున్నారు మీరు? వాళ్ళకి ప్రోత్సాహం మీడియా ఇస్తున్నాడు, సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మీడియా చంపేస్తే నా బిడ్డని దొరకొచ్చుట, నీ బిడ్డ పోయింది కదా, నా మనసు చెప్తున్నా, నా బిడ్డని చంపేస్తుంటే అని అడుగు. నేను తీసుకుపోయిన చంపే అధికారం ఎక్కడిది? తీసుకుపోయినాన్ని నాకు చిన్న కొడుకు లాగా చూస్తున్నాను. తీసుకుపోయినా నేను చంపుతాం, నీ తిమ్మని ఎక్కువ ఇష్టపడవు. ఆ పిల్ల పోయింది, గలీజ్ మాట మాడుతున్నా, తప్పనుకోవద్దు. నా పిల్ల అయినా నేను ఇంతే మాడతా. సరే భయ నీ ఇష్టం అంటే పెళ్లి చేయి, దిగుతే నీ పిల్లని తీసుకుపో, 10 లక్షలు ఎక్కిస్తే ఎవడో బతారు, గలీజ్ మాట వస్తే. సరే ఏమనుకో, పబ్లిక్ కూడా చెప్తున్నా. ఇప్పుడు లవ్ చేసింది మీ చిన్న కొడుకు, చనిపోయింది ఈయన పెద్ద అయినా తెలియపడు. నా తమ్ముడు బాగుండాలి అని తత్వం నాకేమైనా కూడా ఉరుకోస్తాడు. నేను వచ్చిన నాకు కొడుకు లేరు, నేను నా అంటాను జరిపించే గుణం అంది. అసలు నేను చేసుకునే ఎవరికి లేదు. ఊళ్ళో ఎవరైనా రాజశేఖర్ ఎలా అంటాడు, వాళ్ళ అంతా వాళ్ళ పాలలో అడిగినా కూడా చెప్తారు రాజశేఖర్ వేస్తున్నాడు అంటే మంచిగా అని చెప్తారు. అసలు అక్కడ ఓడినా కొనైలుగా మనది, ఇంట్లోకి వస్తాడు, తింటాడు, కొంచెం అంతే, కొద్దిగా ఇంట్లో అంతే, కోడి తిన్నాడు, చాయ్ డ్యూటీ కదా. ఏడ జరిగింది ఇది? ఇక్కడ నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఎక్కడ చేసారు ఈ విషయం? ఇన్మన్ నగర్లా. మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసిండు, రాజు ఫోన్ చేసిండు, కాకా ఇట్లా అయిందంట, ఏమైంది రా మనలాగా అనిపిస్తుంటా అంటే, అరే ఎట్లా ఏమైంది అంట అంటే అడిగిన ఆల్రెడీ తెచ్చాము, కథ అయిపోయింది. అయితే ఏమైందిరా అంటే ఇట్లా చిన్నోళ్ళకి గుర్తుంది కాక, ఫ్రెండ్గా చిన్నోళ్ళకి గుర్తుంది కాక, మరి ఎట్లా అంటావా అని. అరే ఆల్రెడీ 2 రాజు వాడిని చంపేసిండ్రు, చిన్న నాకు భయమైంది బిడ్డ, ఏమైంది రా అన్న కొడుకు అవుతాడు రిలేషన్లో, కార్డు పోతాడు, పోయి కూడా చూసినట్ట.
పబ్లిక్ చూసి ఆఫీస్ చూస్తే నాకు కుట్టిండు అని అంటున్నాడు. మొత్తం ఆల్రెడీ మొత్తం కాలిపోయినా మన పిల్లలు కనుక గుర్తుపట్టండి, వేరే గుర్తుపట్టారు. ఎట్లా ఏం పోసి కాలబెట్టారంట? పెట్రోల్ పోసి కాలిపెట్టినారు. పెట్రోల్ పోసి కాలబెట్టారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో నలుగురు అరెస్ట్ చేసిరా పోలీసు వారు? చేసినా మనం అంటున్నాం సార్, మాకేం కాదు, కంట్లో వాళ్ళు కంట్లో పడితే మేము ఎట్టిస్తాం సార్. అదే యాసిడ్ పోసి ఆలోచిస్తాం. నా మనస్ఫూర్తి చెప్తున్నా, ఎంత మంచి పిల్లాడు సార్. అందుకని మా నాయన తర్వాత మా నాయన సమాధి అది ఇదా గ్రీన్ కలర్, ఇదే మా వదిన కాలకానే పెట్టినామని. రాజ్కుమార్ ఈయన పేరు? రాజ్కుమార్. ఓకే ఓకే. అవుతుందేమో పెద్ద వదిన. మరి పోలీసు వారు ఏం చెప్తా ఉన్నారు మీకు? పోలీసు ఏం చెప్తారు, ఏమని చూసుకుంటాం, మేము ఉన్నాం కదా, ఎందుకు భయపడుతారు, అది ఇవాళ డ్యూటీ సార్, ఇవాళ ఉంటారు రేపు పోతారు అన్న. అంటే పిల్లోళ్ళ వాళ్ళ పెద్ద నాన్న చిన్న నాన్న ఎవరో ఉన్నారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్, పేరు నాకు తెలియదు కానీ ఆయన ఉన్నాడు. ఆయన సహకారం కూడా ఉందని చెప్తా ఉన్నారు. సహకారం ఉంది కనుక ఇంత కథ. శ్రీకాంత్ ఏమనంటే వాళ్ళు చిన్న పెద్ద నాకు తెలియదు, ఆడ నేను ఎందుకు మాట్లాడదు సార్, పద్ధతి మీద ఉండాలి కదా. అవును, అని నీ పిల్లలు చక్కగా చేసుకోరా అవలామని చూడక. మా కొడుకును నేను రోజులు ఇంట్లో ఆపుకున్నాం, నీ పిల్లను ఊరేసి ఏమో చేయనికి పోతే ఆ పిల్ల బాగా తట్టుకోలేక, చందు నా పరిస్థితి ఇట్లుంటా, మనం తీసుకుపోవా, నిన్ను నమ్ముకున్నా, మా నాయన నన్ను చంపేటట్టున్నాడు, నీతో ఉండి చచ్చిపోతారా అన్నదంట. ఏం మొగడు అన్న నీవైనా నేనైనా. మరి ఆమె మైనర్ అమ్మాయి కదనే, అమ్మాయి మైనర్ అమ్మాయి అంటే డాక్టర్ కూడా చేసి పిల్లలు మైనర్ అవుతానా? మైనర్ అమ్మాయి ఫస్ట్ ఒకసారి గొడవ అయిందంట కదా. శ్రీకాంత్ అనేటోడే పుట్టించింది మైనర్ అనేది. శ్రీకాంత్ ఎవరు అసలు? వాళ్ళ రిలేషన్, ఈ కానిస్టేబుల్ అనే వ్యక్తి. అదేగా వచ్చింది. అప్పుడే అది చూపించింటే తీసుకోవచ్చు, పిల్లల మాసం మరుగుదల పిలిపిస్తుంది, ఇలా పిలిపిస్తుంది ఊళ్ళో. మీకే ఉందా కులం అని ఏది ఆడమ్మ తప్ప ఏముందన్న. ఇప్పుడు ఏమైంది అనుకుంటున్నారు? ఓన్లీ వాళ్ళ బిడ్డని లవ్ చేసి అమ్మాయిని లేపుకోవేయండి అన్న కారణంతోనే కక్ష పెట్టుకొని కష్టపూర్తిగా ఈయన చంపేసారు, చరణ్ని చంపేశారు. అమాయకుడు, ఈయన అమాయకుడు, చిన్నోడు అమ్మాయిని తీసుకుపోయిన అమ్మాయకుడు, అంత తెలివి లేదానికి నా తమ్ముడు నేను చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఫోన్ లేపిండి అంతే. వాళ్ళు పెద్ద దగ్గర ఉండే మప్పలేపీడు పాపం. ఎందుకన్నా అసలు దాంట్లో ఏమంటే ఫస్ట్ నాకు అన్నకన్నా మా అన్న కొడుకు పెద్దోడున్నాడు శివప్రసాద్, ఆయన కన్నా నాకన్నా ఎవరికన్నా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వాళ్ళ నుంచి మాట్లాడతారు. మీరు వచ్చినా కూడా 5 నిమిషాలు అన్న ఒక నిమిషం టాయిలెట్కి వస్తా అని చెప్పి పక్కకు మాట్లాడే తత్వం. మీతో ఎట్లుండేటాడు ఆయన? అరే మా పానమన్న. ఇప్పుడు నేనేమన్నా ఇందాక నా కొడుకులు నేను కొద్దిగా బిడ్డ నాకు షాపులు ఇచ్చిన, ఆ పిల్లకు 3 పిల్లలు, 2 కాళ్ళ పిల్లలు, 3 పిల్లలు, వాడి పిల్ల ఇచ్చిపెట్టాం. వాళ్ళు మంచి వచ్చారు. నా పిల్లాన్ని ఈయన నేను చంపాలన్నా. ఏమంటారు మరి? ఈయన ఎందుకు చంపారు అంటే ఏమంటారు మరి? ఎవరున్నారా అడగడానికి? వాళ్ళు మీ ఊరేనా వాళ్ళది? రాసుకుంటారు అని ఇట్లా పోతే ఇట్లా రాటి తిరగాల. ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారా వాళ్ళు? ఫోన్లు వచ్చింది కదా, ఫోన్లు వచ్చింది, మన ఇల్లు వచ్చింది, మన ఇల్లు వచ్చింది, మన ఇంటి దాకా వచ్చింది. ఇంత మన ఇక్కడ పోమన్నా ఇంటి దాకా అప్పుడు నాయన కట్టిండు, కష్టపడ్డాడు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఇలాంటి దారుణానికి ఒడిగట్టిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు? చేస్తే శనిపోతుంది జడ్జిమెంటు. ఆ మహానుభావుడు జడ్జి గారు అట్లా ఊరి వేస్తే బాగుండే కాదు, ఊరి వేయాలని కోరుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఆడు కూడా పిల్లలు అన్నట్టుగా అది. ఆయన పేరేంది? అమ్మాయిని లేపుకోపోయిన ఆయన పేరేంది? చంద్రశేఖర్. ఆయన పేరు చంద్రశేఖర్ అని ఆయన పేరు చంద్రశేఖర్, రాజశేఖర్, ఈయన పేరు రాజశేఖర్. ఓకే ఓకే. విన్నారు కదా, ఇక్కడ ఏంటంటే కులాంతర అంటే అమ్మాయిని లేపుకెళ్ళిండని ఈ దర్సుగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే సావే కారణం కాదు దేనికైనా. అంటే ఇదొక అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇంకోటి ఉన్న మోతెవర్లు ఏం కాదు. ఇక్కడ తప్పు ఎవరు చేసినా తప్పే, అది ఎవరైనా సరే ఏమైనా సరే. ఈరోజు ఆ అబ్బాయి లేపుకొని పోయిండు, అవునండి, ఆ అబ్బాయి లేపుకపోయిండు. సరే లేపుకపోయినప్పుడు ఇక్కడ 1 సైడ్ కాదు కదా, 2 సైడ్ కూడా ఉంటుంది కదా. సరే ఏదైనా ఉంటే కూర్చోబెట్టి మాట్లాడాలి. సరే నీ ఇంట్లో అమ్మాయి పోయినా, ఇప్పుడు ఎవరైతే ఆ అమ్మాయిని లేపుకపోయిన అబ్బాయి ఎవరు, ఆయన బాగానే ఉన్నాడు, అమ్మాయి బాగానే ఉంది. మధ్యలో ఉన్న వాళ్ళ అన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ అన్నకి ఈ గతి పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఎంతమంది పిల్లలు? పెళ్ళయింది. ఆయనది కూడా లవ్ మ్యారేజ్ అంటే కదా, ఆయనది కూడా లవ్ మ్యారేజ్. గౌడ్స్ అమ్మాయి విజయవాడ. ఓకే. ఎవరైతే ఈ రాజశేఖర్ అనే అబ్బాయి ఉన్నాడో ఈయనది కూడా లవ్ మ్యారేజే. అమ్మాయిని విజయవాడ నుంచి తీసుకొచ్చి అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్తా ఉన్నాడు.